అదే విధముగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అయితే ప్రియ సహోదరులారా, సాయంకాల సమయమందు మనము ఏబిసి లెసన్స్ అని కొన్ని పాఠాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే చాలామంది అంటారు కదా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటారు కదా. అలాగా క్రైస్తవ పాఠాలను కూడా మనం నేర్చుకుంటున్నాం. ఏ ఫర్ ఎష్యూరెన్స్ అంటే దేవుని యొక్క అభయము, బి ఫర్ బ్లెస్సింగ్స్ దేవుని యొక్క దీవెన, సి ఫర్ కంపాషన్ అంటే దేవుని యొక్క కరుణ, డి ఫర్ డిలైట్ దేవుని యొక్క వెలుగు. ఈరోజు మనము ఈ ఫర్ ఎండోరెన్స్ అనే ఒక పాఠాన్ని కూడా మనము నిన్నటి రోజున గతంలో మనం నేర్చుకున్నట్లుగా ఉన్నాం. అయితే ఈరోజు ఎఫ్ ఫర్ ఫెయిత్ గురించి మనము నేర్చుకుందాం. ఎండోరెన్స్ అంటే ఓర్పు. అయితే దేవుని అభయము గురించి నేర్చుకున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదము నేర్చుకున్నాం, దేవుని యొక్క కరుణ గురించి నేర్చుకున్నాం, దేవుని యొక్క వెలుగు గురించి నేర్చుకున్నాం, దేవుని యొక్క ఓర్పును గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు ఎఫ్ గురించి, ఎఫ్ ఫర్ ఫెయిత్నెస్ లేదా ఫెయిత్ఫుల్నెస్ అని అంటే విశ్వసనీయత అనే దాని గురించి మనము ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసము అంటే ఏమిటి అంటే నమ్మకము అంటే చాలాసార్లు కూడా డెలివరీ చేసినప్పుడు మన కుటుంబం అంతా కూడా ఒక గైనిక్ డాక్టర్ దగ్గరే డెలివరీ చేస్తూ ఉంటారు. అంటే అతన్ని బాగా ఆమెను బాగా నమ్మినట్లుగా. బట్టలు కొనేటప్పుడు కూడా కొంతమంది ఒక షాప్నే బాగా నమ్మి కుటుంబం అంతా కూడా బట్టలు కొంటూ ఉంటారు. అయితే ఈ విశ్వాసము, ఈ నమ్మకము భౌతికపరమైన విషయాల గురించి నేను చెప్పడం లేదు. ఈ విశ్వాసము, ఈ నమ్మకము దేని గురించి మాట్లాడుతున్నానంటే మనము దేవుణ్ణి నమ్మడం కొరకు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. చూడండి ప్రియ సహోదరులారా, ఈరోజు విశ్వాసము అనే పాఠములో యేసు యొక్క విశ్వసనీయత లేదా యేసు యొక్క విశ్వాసమును మనము పరిశీలన చేద్దాం. యేసునందు నువ్వు ఉంచవలసిన విశ్వాసం ఏంటో చూద్దాం. యేసును నువ్వు ఎలాగ నమ్మాలో చూద్దాం. యేసు యందు నువ్వు ఎలా నడుచుకోవాలో అటువంటి పాఠాలతో మనం ముందుకు వెళదాం. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఈరోజు క్రైస్తవ జనాంగం అంతా కూడా ఎవరి మీద లక్ష్యము ఉంచాలి? ఈరోజు క్రీస్తునందు విశ్వసించిన వారందరూ కూడా దేని మీద లక్ష్యం ఉంచాలి అంటే యేసు ఆయన ఒక ప్రధాన యాజకుడై ఉన్నాడు. యేసు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. ఈరోజు మన అందరము కూడా యేసు మీదే మనము లక్ష్యము ఉంచాలి. యేసు యందే మనము విశ్వాసము ఉంచాలి. ఎందుకు ఆయన యందు విశ్వాసము ఉంచాలి? ఎందుకు ఆయనను మనము నమ్మాలి అంటే కింద చెప్తూ ఉన్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. యేసుక్రీస్తు స్వభావము ఎలాంటిది అంటే
ఆయన చాలా నమ్మకము కలిగిన వ్యక్తి. ఆయనకిచ్చిన పనిని చాలా చక్కగా చేయగలిగిన వ్యక్తి. యేసు యొక్క స్వభావం ఎలాంటిది అంటే ఆయన తనకిచ్చిన పనిలో చాలా నమ్మకముగా ఉండి చాలా చక్కగా తన పనితీరును కనపరచగలిగిన వ్యక్తి. అయితే మనము కూడా ఆయనను ఎందుకు నమ్ముకోవాలి, మనము కూడా యేసునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే ఆయనలాగా నమ్మకము, ఆయనలాగా విశ్వాసము, ఆయనలాగా చక్కటి పనితీరును మనము కనపరచాలి అంటే ఆయన మీద మనం ఏం చేయాలంట, లక్ష్యం ఉంచాలి. ఈరోజు మనం కూడా షాపింగ్స్ వెళ్తున్నప్పుడు అది కూరగాయలు మొదలుకొని అది కిరాణా సామాన్లు మొదలుకొని దేనినైనా కూడా మనం వెళ్ళగానే మన కళ్ళ మీద చాలా పడుతూ ఉంటాయి. కానీ మన దృష్టి దేని మీద మాత్రం ఉండిద్దంటే మనం ఏది కొనాలనుకుని వెళ్తున్నామో దాని మీద మాత్రమే ఉంటుంది, అంతేనా? అలాగే ఈరోజు యేసులో మనం చూడవలసిన కోణం ఏమిటి అంటే ఆయన తనకిచ్చిన బాధ్యతలను సరిగా నిర్వహించుకున్నట్లుగా మనము కూడా ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనము కూడా ఈ భూమి మీద నమ్మకంగా ఉండాలి. తర్వాత చెప్తూ ఉన్నాడు, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యేసుక్రీస్తు ఎటువంటి వాడో మరలా ఇక్కడికి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన ఎటువంటి వాడు అంటే మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. మనము దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలంట? మనం క్రీస్తు యొద్దకు వెళ్ళాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలంట? తండ్రి యొక్క అనుగ్రహం కావాలి. అక్కడ తర్వాత చెప్తున్నాడు, నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని చెప్తున్నాడు. అంటే యేసు క్రీస్తు ఎటువంటి వాడు అంటే నమ్మకం కలిగిన వ్యక్తి. యేసు క్రీస్తు ఎటువంటి వాడు అంటే ఎవరిని కూడా వదిలే వ్యక్తి కాదు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, ఈ శరీరాన్ని చాలా అందంగా చక్కదిద్దుకుంటూ ఉంటాం, కానీ ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఇల్లులను చక్కదిద్దుకుంటూ ఉంటాం, ఇల్లులు శాశ్వతమైనవి కాదు. అయితే ఈ భూమి మీద మనము ఎవరి మీద ఎక్కువ విశ్వాసం ఉంచాలంటే, ఎవరి మీద ఎక్కువ లక్ష్య పెట్టాలి అంటే యేసుక్రీస్తు మీద లక్ష్యం అనేది పెట్టాలి. ఎందుకు లక్ష్య పెట్టాలి అంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి లక్ష్య పెట్టాలి. ఎందుకు లక్ష్య పెట్టాలి అంటే ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన ఏం చేయడంట, త్రోసివేయడు లేదా విడిచిపెట్టడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం యేసు యందు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని చూద్దాం. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఇక్కడ దేవుడు అంటే క్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును పంపిన వాడు ఆయనకి ఏమై ఉన్నాడంట, తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉండడం వల్ల ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ కూడా ఆయన చేసేవాడుగా ఉంటాడు. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మొదటి విషయం ఏం చూసామంటే లక్ష్యం ఉంచాలి. ఎందుకు లక్ష్యం ఉంచాలంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి లక్ష్యం ఉంచాలి. ఎందుకు లక్ష్యం ఉంచాలంటే ఆయన మనలను విడిచిపెట్టడు కాబట్టి. ఎందుకు మనం ఆయన యందు లక్ష్య పెట్టాలంటే ఆయన మనకు తోడుగా
యేసుకు ఏ దేవుడైతే తోడుగా ఉన్నాడో మనకి కూడా ఆ దేవుడే తోడుగా ఉంటాడు. మనల్ని ఎలా విడిచిపెట్టడంట? ఒంటరిగా మనలను విడిచిపెట్టడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు తన యొక్క మాటలలో మనకు తెలియజేసిన ఈ విధానాన్ని బట్టి క్రీస్తునందు ఒకవేళ నీవు కూడా విశ్వాసం ఉంచగలిగినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే క్రీస్తు మీద ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని పెట్టాలి. ఆ లక్ష్యాన్ని పెట్టినప్పుడు నువ్వేం చేయాలి అంటే యేసుక్రీస్తు ఎలాగా నమ్మకంగా జీవించాడో, ఎలా విశ్వాసంగా జీవించాడో అలా నీవు కూడా విశ్వాసంగా జీవించాలి. అలా విశ్వాసంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అలా విశ్వాసంగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అలా విశ్వాసంగా నువ్వు జీవిస్తే నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యాలను ఏం చేయాలంట? చేసేవారిగా ఉండాలి. కాబట్టి యేసుని విశ్వసిస్తున్నాను అంటే కుదరదు. విశ్వాసానికి తగ్గ క్రియలను కూడా మనం ఏం చేయాలంట? కనపరచాలి. యేసుక్రీస్తు ఎలాగ కనపరిచాడో మనం కూడా మన ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తులో ప్రధాన యాజకుడు కనపడుతూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజలు పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన నిన్ను దేవుని వైపు నడిపిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఎవరు కనపడుతున్నారంటే ఒక ప్రధాన యాజకుడు కనపడుతున్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే మన పాప విషయములలో ఆయనే పరిహారం చెల్లించి మనకి ఏం చేస్తాడంట? సహాయకుడిగా ఉంటాడు. అంటే క్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచడం వల్ల, క్రీస్తు యందు నువ్వు లక్ష్యం ఉంచడం వల్ల దేవుడు క్రీస్తు ద్వారా నీకు సహాయకుడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఈరోజు మానవులుగా ఉన్న మనము ఒక్కోసారి కీర్తన గ్రంథము, సామెతల గ్రంథాలలో చెప్తున్నట్లుగా రాజుల చేతనైనను, మనుషుల చేతనైనను, అధికారుల చేతనైనను మనకి ఏదో మేలు జరిగిద్ది, ఏదో సహాయం జరిగిద్ది అని అనుకుంటూ ఉంటాం. కానీ నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, క్రీస్తునందు లక్ష్యం ఉంచగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మరిన్ని మేలులను నీకు దయచేసే దేవుడిగా ఉంటాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదే హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనాలను మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదుము. అంటే ఇక్కడ మీకు తెలియజేస్తుంది ఏమిటి అంటే యేసుక్రీస్తుని కుమారుడిగా చూస్తే ఆయన నిన్ను దరిచేర్చుకుంటాడు. యేసుక్రీస్తుని కుమారుడిగా చూస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తుని కుమారుడిగా చూస్తే ఆయన ఎలా నమ్మకంగా జీవించాడో నువ్వు కూడా అలా నమ్మకంగా జీవించేటట్లుగా నిన్ను ట్రైన్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తులో ప్రధాన యాజకుడిగా చూస్తే ఆయన పాపాల విషయంలో నీకు సహాయకుడిగా ఉంటాడు. యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడిగా నువ్వు చూస్తే నువ్వు ఏదైతే విశ్వసించావో, ఏదైతే నమ్మావో దాన్ని నువ్వేం చేయాలంటే గట్టిగా చేపట్టుకోవాలి అని చెప్తూ 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అని చెప్తున్నాడు. అంటే యేసులో దేవుని కుమారుడిగా చూస్తే సహాయకుడిగా ఉంటాడు. యేసులో ప్రధాన యాజకుడిగా చూస్తే పాపముల విషయంలో మనకు ఎలా ఉంటాడంట? సహాయకుడిగా ఉంటాడు. ఆయన కృపను చూపించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసునందు నీ విశ్వాసము ఎలాగ ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. యేసుక్రీస్తుని ఎలా విశ్వసిస్తున్నారు, యేసుక్రీస్తుని ఎలా నమ్ముతున్నారు పరిశీలన చేయండి. ఇప్పుడు దేవుని విశ్వాసము అని చెప్తూ ఉన్నాడు. దానిని కొద్ది నిమిషాలు అధ్యయనం చేద్దాం. దేవుని విశ్వాసము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తాను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనం, అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తాను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పైనేమో కుమారుణ్ణి విశ్వసించాలి. కుమారుణ్ణి విశ్వసిస్తే ఆయనకిలాగా మనం నమ్మకంగా ఉండాలి. కుమారుణ్ణి విశ్వసిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, తోడుగా ఉంటాడు, విడిచిపెట్టడు. కుమారుణ్ణి విశ్వసించడం వల్ల పాపాల విషయంలో కృప చూపుతాడు, కనికరం చూపుతాడు, సహాయము చేస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్మడం వల్ల, తండ్రిని విశ్వసించడం వల్ల ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, నువ్వు నమ్మిన వాడివైతే, నీ నమ్మకం సరైనది అయితే, నీ విశ్వాసము సరైనది అయితే అక్కడ చెప్తున్నాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంటే ఎవరు నమ్మాలంట? బాగా, తానే దేవుడనియు తాను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి, అంటే తానే దేవుడని నువ్వు నమ్మిన నీవు దేని ప్రకారంగా నడుచుకోవాలంట? ఆజ్ఞల ప్రకారం. ఈరోజు నిజంగా చాలామంది నమ్ముతారు, నమ్మి జుట్టు ఇవ్వడానికో, మోకాళ్ళతో నడవడానికో, ఆయిల్ పూసుకోవడానికో ఇలాగ నమ్ముతూ ఉన్నారు. కానీ నువ్వు నమ్మావు అనేది ఎలా కనపరచాలంట? ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట? అనుసరించాలి. ఒకవేళ నువ్వు అలా అనుసరిస్తే నిన్ను స్థిరపరచువాడు ఎవరంట? దేవుడే. నీ ఎడల కృప చూపువాడు ఎవరంట? దేవుడే. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్మిన వారికి నేను స్థిరపరుస్తాను, నన్ను నమ్మిన వారికి నేను కృప చూపుతాను అని తెలియజేస్తూ, నమ్మని వారిని ఏం చేస్తాడంట? ద్వేషించుచు వారికి శిక్ష విధిస్తాడు. కాబట్టి ఈరోజు మనము దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే, ఆశీర్వాదానికి పాత్రలం అవ్వాలంటే మనము నమ్మాలి. దేవునిని ఆజ్ఞలను ఎందుకు గైకొనాలి అంటే, ఆయన మనలను స్థిరపరిచేవాడు కాబట్టి ఆయనను మనము ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? గైకొనేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడు తన పిల్లల వైపు ఎలా ఉంటాడు? ఇంత పైన ఏం చెప్పాడంటే, ఫస్ట్ దేవుని క్రీస్తు విశ్వాసం చెప్పాడు, తర్వాత దేవుని యొక్క స్వభావము చెప్పాడు. ఇప్పుడు దేవుడు తన పిల్లలతో ఎలా ఉంటాడు అనే విషయాన్ని నేర్చుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఆయనను ప్రేమించిన వారికి, ఆయన ఆజ్ఞల అనుసారంగా నడుచుకున్న వారికి దేవుడు స్థిరపరుస్తాడు అని చెప్తున్నాడు కదా. ఆ స్థిరపరిచిన దేవుడు తన బిడ్డల వైపు ఎటువంటి వైఖరి కలిగి ఉంటాడు, ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడు అంటే,
1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయండి. నువ్వు దేవుణ్ణి నమ్మడం వల్ల, దేవుడు ఆజ్ఞానుసారంగా నడవడం వల్ల ఆయన నిన్ను స్థిరపరుస్తూ నీ జీవితంలో వచ్చే శోధనల నుంచి ఎలా తప్పించుకోవాలో, నీ జీవితంలో వచ్చే ఇరుకులు ఇబ్బందుల నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో ఆయనే నీకేం చేస్తాడంట, మార్గము వేస్తాడు. అంటే నిన్ను అటువైపు నడిపిస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మనకు వచ్చే గొప్ప లాభం ఏమిటి అంటే, మన శోధనలలో మనము పడకుండా, శోధనలలో మనము నలిగిపోకుండా, శోధనల చేత మనము నశింపబడకుండా ఆయన మనకి సహించగలిగినంత శోధనే ఇస్తాడు. ఆ శోధనను జయించడానికి మార్గాన్ని కూడా అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యందు విశ్వాసం ఎందుకు ఉంచాలి, క్రీస్తునందు విశ్వాసం ఎందుకు ఉంచాలంటే, శోధనలలో పడకూడదు అంటే మనము క్రీస్తు యందు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చూడండి, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఇంకా దేవుడు మనకి ఎలా సహకరిస్తాడు, ఎలా సహాయపడతాడు అని చూస్తే, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి, మనల్ని ఏం చేస్తాడంట, స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. అక్కడ ఏం చెప్పాడంటే, శోధనలలో నీకు సహాయకుడిగా ఉంటూ, సహింపగలిగిన శోధనే ఇస్తూ, నీకు ఆ శోధన నుంచి తప్పుకోవడానికి ఆయనే నీకు ఒక మార్గం వేస్తాడు. అంటే నీకు శోధనలో మార్గం కనబడడం లేదు అంటే నీ విశ్వాసములో ఏదో లోపమో ఉంది. నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించే విధానములో ఏదో లోపమో ఉంది. అయితే దేవుడు ఒకవేళ నువ్వు విశ్వాసం ఉంచితే దుష్టత్వము నుండి కూడా నిన్నేం చేస్తాడంట, కాపాడేవాడిగా ఉంటాడని దేవుని వాక్యము చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు శోధనలో పడకూడదు అంటే, దుష్టుల చేతిలో పడకూడదు అంటే, దుష్టత్వమైన పరిస్థితులలో పడకూడదు అంటే నువ్వు ఏం చేయాలంటే దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఇంకొక వచనాన్ని చూసి ఈ పిల్లల దానిని మనం ముగిద్దాం. చూడండి, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ వచనాలన్నీ కూడా ఓ పుస్తకంలో రాసి చూడండి. ఏముంటుందో తెలుసా? ప్రతి వచనం కూడా ఏం చెప్తుందో తెలుసా? ఆయనను నువ్వు నమ్మితే ఆయన నిన్ను కాపాడతాడు, నువ్వు నమ్మితే ఆయన సహాయకుడిగా ఉంటాడు, ఆయనను నమ్మితే నీకు ఒక మంచి మార్గాన్ని వేస్తాడు. ఈరోజు మనము రక్షింపబడాలి, కాపాడాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే, ఆయన యందు విశ్వాసాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉండడము అంటే ఏమిటి అంటే, ఆయన ఆజ్ఞల అనుసారంగా మనం జీవించడము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, ఆత్మయు జీవమునకు శరీరమును సంపూర్ణంగా ఉండునట్లు, అంటే వీటన్నిటినీ కాపాడగలిగిన శక్తివంతుడు ఎవరంట? దేవుడు. అంటే ఈరోజు దేవుని శక్తి ఎలాంటిది అంటే, మనము కలిగి ఉన్న వాటన్నిటినీ కూడా ఆయన కాపాడగలిగిన శక్తివంతుడు. కాబట్టి ప్రియ సహోదరులారా,
మనము దేవుని ఎందుకు నమ్మకం ఉంచాలి అంటే, మనము రక్షింపబడాలంటే నమ్మకం ఉంచాలి అని మీకు ఇప్పటిదాకా అర్థమైంది అనుకుంటున్నా. మరలా నేను కొన్ని విషయాలు మరలా చెప్తున్నాను చూడండి. యేసు యందు విశ్వాసం ఉంచాలి. ఏమని ఉంచాలి? దేవుని కుమారుడిగా విశ్వాసం ఉంచాలి, ప్రధాన యాజకుడిగా విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారుడిగా ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే, ఆయన దేవుని కుమారుడిగా ఉండి ఆయన మనలను చేర్చుకుంటాడు. దేవుని కుమారుడిగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సహాయకుడిగా ఉంటాడు. దేవుని కుమారులుగా ఉండి ఆయన మనలను త్రోసివేయడు. ప్రధాన యాజకుడిగా ఉండి మన పాపాలను క్షమిస్తాడు. మన పాపముల కొరకు తానే బలి అవుతాడు. మన పాపములలో ఆయన కృపను చూపించి సహాయకుడిగా ఉంటాడు. తర్వాత దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే వాళ్ళని స్థిరపరుస్తాడు. ఎలా స్థిరపరుస్తాడంటే, శోధనలు వస్తాయి, శోధనలో మార్గాన్ని ఇస్తాడు. శోధనలు వస్తాయి, మోయగలిగిన శోధనలే ఇస్తాడు. తర్వాత ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, ఆ ఇరుకులు ఇబ్బందులలో కూడా ఆయన సహాయకుడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ, దుష్టత్వము నుండి మనల్ని ఏం చేస్తాడంట? కాపాడేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం వల్ల ఫలితం ఏమిటి అంటే, నీకు మేలుకరంగా ఉంటుంది అని చెప్పాం. అయితే ఇప్పుడు మనము దేని విషయంలో నమ్మకంగా ఉండాలి అంటే, ఇక్కడ హెడ్డింగ్ ఏముందంటే, యేసు విశ్వాసం అని ఉంది, దేవుని విశ్వాసం అని ఉంది. యేసు ఏ విషయంలో ఆయన నమ్మచ్చు అంటే, ఆయన కాపాడుతాడు, ఆయన్ని నమ్మచ్చు. ఆయన సహాయకుడిగా ఉంటాడు, ఆయన్ని నమ్మచ్చు. ఆయన పాపాలు క్షమిస్తాడు, ఆయన్ని నమ్మచ్చు. దేవుడు ఆయన్ని నమ్మచ్చు, స్థిరపరుస్తాడు. ఏ విషయాల్లో స్థిరపరుస్తాడంటే, సమస్యలను తట్టుకునే విషయంలో. అయితే యేసు విశ్వాసం కలిగి యేసుని నమ్మచ్చు, దేవుని నమ్మచ్చు. అయితే మనల్ని నమ్మచ్చా? మనం నమ్మకస్తులమేనా? మనం నమ్మకస్తులం అవ్వాలంటే మనలో ఏ గుణాలు ఉండాలి? యేసుని నమ్మచ్చు అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆయనలో ఉన్న గుణాలు చెప్తూ ఉన్నాయి. దేవుని నమ్మచ్చు అనేది ఎలా తెలుస్తుందంటే, ఆయనలో ఉన్న గుణాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే మనుషులు నమ్మచ్చా? ఒకవేళ నమ్మకమైన మనుషులు ఎలా ఉంటారు? నమ్మకమైన మనుషులు ఎలా ఉంటారో ఆ వచనాలను నేను చదువుతూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మన ప్రతిభను ఉపయోగించి దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తులు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రతిభను ఎవరి కొరకు ఉపయోగిస్తారంట? దేవుని కొరకు ఉపయోగిస్తారు. నిజంగా మన జీవితంలో మన ప్రతిభను మన కొరకే ఉపయోగించుకుంటున్నామా? ఒకవేళ దేవుని కొరకు కూడా ఉపయోగిస్తున్నామా? మన జ్ఞానాన్ని మన కొరకే ఉపయోగించుకుంటున్నామా? దేవుని కొరకు కూడా ఉపయోగిస్తున్నామా? మనము చూడండి, 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక పనివాడు తనకు కలిగి ఉన్న తలాంతుల చేత తన ప్రతిభను ఉపయోగించి ఆ తలాంతులను ఏం చేశాడంట? అభివృద్ధిపరిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము కలిగి ఉన్న జ్ఞానముతో, మనం కలిగి ఉన్న విశ్వాసముతో, మనకు కలిగి ఉన్న పరిధిలో మన ప్రతిభను ఎవరి కొరకు ఉపయోగించాలంటే దేవుని కొరకు ఉపయోగించాలి. ఈరోజు దేవుని కొరకు మన ప్రతిభను ఉపయోగించే క్రైస్తవులుగా మనం ఉంటే మనల్ని జనాలు నమ్మచ్చు. అయితే తరువాత ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, మనలో నమ్మకత్వాన్ని ఎలా కనపరచాలి అంటే, ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా సంఘానికి దగ్గరగా ఉండాలి. మనం ఎప్పుడు నమ్మకస్తులం అవుతామంటే మన ప్రతిభను ఉపయోగించాలి. మనం ఎప్పుడు నమ్మకస్తులం అవుతామంటే మన సంఘముతో మనం ఎలా ఉండాలంట? కలిసి ఉండాలి. ఏ వ్యక్తి అయితే సంఘానికి దూరంగా ఉంటాడో,
ఏ వ్యక్తి అయితే సంఘ కార్యక్రమాలకు దూరంగా ఉంటారో వాళ్ళు నమ్మకస్తులు కాదు, వాళ్ళని నమ్మలేం. అయితే ఎందుకు నమ్మలేమంటే ఇక్కడ చెప్తున్నాడు. హెబ్రీలు రాసిన పత్రికలో ఏముందో చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. మనం ఏం చేయకూడదంటండి? ఆరాధనలలో కూడుకోవడం మనం ఎప్పటికీ కూడా ఏం చేయకూడదంట? మానకూడదు. ఎప్పుడైతే మనము ఆరాధనలో క్రమంగా వస్తూ ఉన్నామో మనం నమ్మకస్తులమే. ఎప్పుడైతే ఆరాధనకి క్రమంగా వస్తూ మన ప్రతిభను సంఘం కొరకు ఉపయోగిస్తున్నామో మనము నమ్మకస్తులమే. అయితే ఈరోజు క్రమంగా వస్తూ మన ప్రతిభను ఉపయోగిస్తూ అక్కడ చేయవలసిన పని చెప్తున్నాడు. ఒకనిని ఒకడు హెచ్చరించుచు. మనం ఏం చేసుకోవాలంటండి? హెచ్చరించుకోవాలి. ఏమని హెచ్చరించుకోవాలి? మన విశ్వాసములో లోపములు లేకుండా మన ప్రతిభను దేవుని కొరకు ఉపయోగించుకునే విధముగా, మన ఆత్మ సంబంధమైన బలహీన పడకుండా, క్రీస్తు విశ్వాసములో బలహీన పడకుండా, దేవుని విశ్వాసములో బలపడకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? హెచ్చరించుకోవాలి. అయితే తర్వాత చెప్తున్నాడు 25వ వచనం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని ఒకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఒక వ్యక్తి ఎప్పుడు నమ్మకస్తుడు అవుతాడంటే, ఇక్కడ బాగా మీరు వినాలి. ఎప్పుడు నమ్మకస్తుడు అంటాడంటే తన ప్రతిభను సంఘానికి వాడాలి, సంఘానికి క్రమంగా రావాలి. వచ్చిన తర్వాత ఒకరి కొరకు ఒకరు ఆలోచించాలి, ఒకరి కొరకు ఒకరు ఆలోచించాలి. ఆలోచిస్తూ అందరి ఎడల మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలగాలి, సత్కార్యములు చేయాలి. ఈరోజు నీలో ప్రేమ లేదు అంటే, సంఘంలో సత్కార్యములు నువ్వు చేయడము లేదు అంటే నీవు నమ్మకస్తుడివి ఎప్పటికీ కూడా కాలేవు. ఏదో వస్తావు, ఏదో వింటావు, కానీ నువ్వు నమ్మకస్తుడివి కాలేవు. యేసు తన నమ్మకత్వాన్ని కనపరిచాడు, దేవుడు తన నమ్మకత్వాన్ని కనపరిచాడు. క్రైస్తవుడుగా నీవు నీ నమ్మకత్వాన్ని కనపరచాలంటే సంఘములో నువ్వు వాడబడాలి, సంఘములో నువ్వు రావాలి, సంఘములో హెచ్చరించుకోవాలి, సంఘస్థుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, సంఘములో మంచి పనులను నువ్వేం చేయాలంట? చేయాలి. ఒకవేళ ఈ లక్షణాలు నీకు లేవు అంటే నువ్వు నమ్మకస్తుడివి కానే కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము నమ్మకస్తులం అవ్వాలి అంటే ఈ పనులను మనం ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత ఏం చెప్తున్నాడంటే మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని ఎలా కనపరచాలంటే కుటుంబం మీద కూడా కనపరచాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. చాలు. ఇక్కడ 22వ వచనంలో ఆయన తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అంటే ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని మరొక రకంగా చూస్తే, ప్రతి స్త్రీ కూడా ఎవరికి లోబడాలంట? సొంత పురుషుడు అంటే భర్త. అంటే ఏ స్త్రీ అయితే భర్త మాటకు, సరైన భర్త మాటకు లోబడదో ఆ స్త్రీ నమ్మకస్తురాలు ఎప్పటికీ కాలేదు. ప్రతి స్త్రీ కూడా తన భర్తకి లోబడాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే అక్కడ చెప్తున్నాడు, ఒక్కోసారి ఇంగ్లీష్ పదాలు భలే ఉంటాయి. సబ్మిట్ అంటే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే ఒక రకంగా అర్పించుకోవాలి, ఒక రకంగా, అంతేనా? అప్పగించాలి. సబ్మిట్ చేయి అంటాం కదా. సబ్మిట్ అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసే. అలాగే ప్రతి స్త్రీ కూడా తన భర్తకి ఏం చేయాలంటే తన్ను తాను తగ్గించుకుని తన భర్తకు లోబడగలగాలి.
ఏ స్త్రీలైతే భర్త మాట లోబడరో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో నమ్మకస్తులు కాలేరు. అలాగే పిల్లలు కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇప్పుడు మన బిడ్డలు నమ్మకస్తులు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళని ప్రభు శిక్షలో బోధలో మనం పెంచాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు కుటుంబాలలో కూడా మనం నువ్వు నమ్మకస్తుడు అయితే సంఘం విషయంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు మంచోడు అయితే నమ్మకస్తుడు అయితే కుటుంబ విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకస్తుడు అని ఎలా అర్థమైంది అంటే నీ బిడ్డలను పెంచే విషయంలో కూడా అర్థమవుతుంది. అంటే నీ బిడ్డలను నువ్వు సరిగా పెంచకపోతే నువ్వు నమ్మకస్తుడివి కాలేవు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడివి కాలేవు. చాలామంది ఏమనుకుంటారంటే కుటుంబం ఎలా పోయినా ప్రార్థనకి వెళుతున్నామా లేదా అని అనుకుంటారు. ప్రార్థనకి వెళ్ళే ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ సంఘములోను సమాజములోను కుటుంబములోను వాళ్ళు కలిగి ఉండవలసిన బాధ్యతలను నిర్వహించాలి. ఎవరైతే నిర్వహించారో వాళ్ళ విశ్వాసము సరైనది కాదు, వాళ్ళు సరైన నమ్మకస్తులు కూడా. వాళ్ళని మనం నమ్మలేం. మీరు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘానికి క్రమంగా వచ్చే వాళ్ళు ఎంతమంది? క్రమంగా రావడం లేదు అంటేనే వాళ్ళు నమ్మకస్తులు కాదని మనము అర్థం చేసుకోవాలి. వాళ్ళలో ప్రేమ లేదు అంటే నమ్మకస్తులు కాదని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు సత్క్రియలలో పాలు పంచుకోవడం లేదంటే నమ్మకస్తులు కాదని అర్థం చేసుకోవాలి. మన నమ్మకత్వాన్ని ప్రూవ్ చేయడానికి ఈ అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. తర్వాత మనకి మరొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగులు మద్యపానాస్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ఇక్కడ బాగా మీరు చూడండి, భార్యాభర్తల గురించి చెప్పాడు, బిడ్డల గురించి చెప్పాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడంట? వృద్ధుల దగ్గరికి వచ్చారు. పెద్ద వయసు వచ్చిన తరువాత మనం ఎలా ఉండకూడదు అంటే కొండెగత్తులు కాదు, అంటే చాడీలు మాట్లాడేవారిగా కాకుండా మనం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యము చేత మనం నడిపింపబడాలి. ఈరోజు వయసు మీరిన తర్వాత మనం చేయవలసిన పనులు ఇక్కడ చక్కగా తెలియజేస్తూ 4వ వచనం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకున్న వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలననియు బోధించుము. స్త్రీలు కూడా ఉపదేశం చెప్పాలి. ఎవరికి ఉపదేశం చెప్పాలి? వారి బిడ్డలకు చెప్పాలి. ఒక పురుషుడు తన భార్యను చూసుకునే విధానాన్ని బట్టి, ఒక పురుషుడు తన బిడ్డలను పెంచే విధానాన్ని బట్టి, ఒక భార్య తన భర్తకు లోబడిన విధానాన్ని బట్టి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుని వాక్యానుసారంగా నడుచుకునే దానిని బట్టి నువ్వు నమ్మకస్తుడివో కాదో తెలుస్తుంది. కాబట్టి క్రీస్తునందు నీ నమ్మకము సరైనది అయితే, క్రీస్తునందు నీ విశ్వాసము బలమైనది అయితే ప్రవర్తనలో నీ జీవితాన్ని ఖచ్చితంగా కనపరుస్తావని తెలియజేస్తున్నాడు. చివరిగా ఈరోజు మనము నమ్మకస్తులుగా ఉంటున్నామా, నమ్మక ద్రోహులుగా ఉంటున్నామా? నమ్మకస్తులమైతే, మరలా చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఏం చెప్పాడంటే మన ప్రతిభను ఎవరి కొరకు ఉపయోగించాలంట? సంఘము కొరకు లేదా దేవుని కొరకు ఉపయోగించాలి. మనము ఏది విడిచిపెట్టకుండా వెళ్ళాలంట? సంఘాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళాలి. సంఘాన్ని విడిచిపెట్టకుండా వెళుతూ అక్కడ ఏమేం చేయాలంట? హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపాలి, సత్క్రియలు చేయాలి, పురుకొలుపుకోవాలి. అంతేనా? తర్వాత మన కుటుంబంలో భార్య విషయంలోనూ భర్త విషయంలోనూ బిడ్డలను పెంచే విషయంలోనూ వృద్ధాప్యం వచ్చాక ప్రవర్తించే విషయంలోనూ మనము వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించగలిగినట్లయితే నువ్వు నమ్మకస్తుడివే. అలా జీవించడం లేదు అంటే నువ్వు నమ్మకస్తుడివి కాదు.
ఒకవేళ నువ్వు నమ్మకస్తుడి కాకపోతే, నీలో సరైన విశ్వాసము లేకపోతే దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా స్థిరపరచడు. చూడండి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. యెహోవా భక్తులారా, ఎవరంటండి? మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. మీకు అర్థమైందా? మనం ఎందుకు నమ్మకంగా ఉండాలి, మనం ఎందుకు విశ్వాసంగా ఉండాలంటే యెహోవా నిన్ను కాపాడాలని అనుకుంటున్నాడు. నువ్వు రక్షింపబడాలి అంటే దేవుని ఎడల విశ్వాసం ఉంచాలి. నువ్వు రక్షింపబడాలి అంటే నీ నమ్మకత్వాన్ని భూమి మీద ప్రూవ్ చేసుకోవాలి. నీ విశ్వాసానికి తగ్గ క్రియలను నువ్వు చేయాలి. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచకుండా గర్వంగా నడిచే వారికి ఖచ్చితంగా ఆయన తగిన బుద్ధి చెప్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను ఆయన ఏం చేస్తాడంట? విశ్వాసంగా ఉంటే నిన్ను ఆయన ఏం చేస్తాడంట? కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం మన జీవితంలో విశ్వాసంగా ఉండడానికి ప్రయాసపడండి. ఖచ్చితంగా నీ విశ్వాసం నిన్నేం చేసిద్దంట? కాపాడేదిగా ఉంటుంది. తర్వాత చివరిగా ఒక వచనాన్ని చూపించి వాక్యాన్ని ముగిస్తా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎందుకు నువ్వు సంఘములో నమ్మకంగా ఉండాలి? ఎందుకు నీ ప్రతిభను సంఘం కొరకు వాడాలి? ఎందుకు నువ్వు సంఘములో ప్రేమ సత్క్రియలు అనే నమ్మకంగా ఉండాలి? ఎందుకు నమ్మకంగా నీ కుటుంబాన్ని రన్ చేయాలంటే నమ్మకంగా ఉంటేనే ఏమొస్తాయంట? దీవెనలు వస్తాయి. నువ్వు నమ్మకంగా నీ కుటుంబంలో లేకపోయినా, నమ్మకంగా సమాజంలో లేకపోయినా, నమ్మకముగా ఎటువంటి వ్యవహారాలలో నువ్వు లేకపోయినా నీ నమ్మక ద్రోహం నీ దీవెనలను పోగొట్టేది. నీ నమ్మకం నీ దీవెనలను మెండుగా అంటే సమృద్ధిగా లేదా ఎక్కువగా కలిగించింది. తర్వాత ధనవంతుడు ఒకటకు ఆతృత పడువాడు శిక్ష నొందక పోడు. అంటే దీవెన అంటే కేవలము ధనమే కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీవెన అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి దీవెన అంటే ఏమిటంటే ఆశీర్వాదము అంటే ఏంటంటే ఆ గ్రీకు పదానికి అర్థం ఏమిటంటే ఆనందము, సంతృప్తి. ఏంటండి? ఆనందము, సంతృప్తి. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంటే నీకు ఆనందాన్ని ఇస్తాడు, సంతృప్తిని ఇస్తాడు. కొంతమంది చూడండి, ఏం తిన్నా కూడా ఇంకా ఆకలి ఆకలి అంటాడు. అలాంటి వాళ్ళని చూస్తే ఏమంటాం మనం? నీకు తృప్తి లేదురా అంటాం. నిజంగా కొంతమంది మనుషులను కూడా చూస్తే తృప్తి లేని జీవితాలు చాలా కంటి ముందు ఉంటాయి, కానీ వాళ్ళ జీవితాలకు ఏముండదు? తృప్తి ఉండదు. చాలా సకల పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ జీవితానికి ఏముండదు? సంతోషము, నెమ్మది ఉండదు. మన జీవితాలలో సంతోషము, నెమ్మది, తృప్తి ఉండాలి అంటే ఈ భూమి మీద దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఈ భూమి మీద దేవుని ఎడల నమ్మకాన్ని నువ్వు కనపరచాలి. నమ్మకము ఉంచాలి, నమ్మకాన్ని కనపరచాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా అటువంటి విశ్వాసము, అటువంటి ఆ విశ్వాసం ఏంటంట? సద్గుణం. విశ్వాసము అనేది ఏంటండి? సద్గుణం. కాబట్టి పోయిన వారం ఏం నేర్చుకున్నాం అంటే ఎండోరెన్స్ అంటే ఓర్పు. ఓర్పు అనేది కూడా ఏ గుణం? సద్గుణం. కాబట్టి ఇటువంటి సద్గుణాలు క్రైస్తవులుగా మనము అలవాటు చేసుకోవాలి. ఇవి మనలో లేవు, కానీ వీటిని మనం ఏం చేసుకోవాలి? అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోగలని తెలియజేస్తూ ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.